అందరికి హ్యూమిడిటీ అంటే అసలు రాంగ్ నోషన్ అండ్ డెఫినేషన్ ఉంది ఈ రోజు దాకా. హ్యూమిడిటీ ఎక్కువ ఉందంటారు, అంటే ఏందో చెప్పరు. అరే ఉడకపోస్తుందరా అంటే ఎందుకురా అంటే హ్యూమిడిటీ ఎక్కువ. అరే ఏంది అది హ్యూమిడిటీ అంటే? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడు. ఇప్పుడు దీని ఎబో ఎయిర్ పార్సల్ ఉందనుకోండి, దీని కెపాసిటీ 10, దాంట్లో 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ స్వెట్ అయింది అట్మాస్ఫియర్ లోకి, ఎయిర్ లోకి ఎంటర్ అవ్వదు. ఇఫ్ యూ రన్, జాగ్, ఏది చేసినా కూడా మీకు స్వెటింగ్ రాదు. స్వెటింగ్ రాకపోతే బాడీ ఆటోమేటిక్ కూలింగ్ అనేది జరగదు. వెన్ అట్మాస్ఫియర్ ఈస్ ఫిల్డ్ విత్ ద సఫిషియంట్ మాయిశ్చర్, వీ వోంట్ హ్యావ్ ఆటోమేటిక్ కూలింగ్ ఆఫ్ బాడీ బై రిలీజ్ ఆఫ్ స్వెట్. స్వెట్ బయటికి రాదు సార్. స్వెట్ బయటికి రాకపోతే బాడీ కూల్ కాదు కదా. అందుకే మనకి ఏసీలు ఇవన్నీ కావాల్సి వస్తుంది హ్యూమిడిటీ కండిషన్ ఉన్న దగ్గర. అది బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ స్టిక్స్ టు ద స్కిన్. అందుకే మీకు స్టిక్కీ స్కిన్ కనిపిస్తుంది అన్నట్టు. ఆ రీజన్ లోకి వెళ్తే ఇఫ్ యూ క్యాచ్ యూ విల్ ఫేస్ దట్ స్టిక్కీ స్కిన్. అండ్ ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ని మనం హ్యూమిడిటీ అంటాం, బాడీ కూల్ కాని పొజిషన్ లో.